మోడీ గారు అటాక్ తర్వాత ఒక 3-4 గంటలు కూర్చుని పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళే వనరులు అన్ని ఆపేశారు. అట్లానే వాళ్ళకి వెళ్ళే నదీ జలాలు కానీ బార్డర్ క్లోజ్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అని కండిషన్ పెట్టారు. సో ఈ మధ్యాహ్నం వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంట. సో అది బాగుంది పద్ధతి అనుకుంటున్నావా? వాళ్ళ ఆయువు మీద దెబ్బ కొట్టారా అనుకుంటున్నావా, లేదంటే యుద్ధం చేయాలంటావా? అన్న ఒకటేనా, మోడీ మన నుంచి వాళ్ళకి 4 రివర్స్ పోతే 4 రివర్స్ని ఆపేసిండ్రు. ఇంకోటి ఏంటంటే May 1 వరకు అక్కడ పాకిస్తాన్లో మన వాళ్ళు ఉన్నా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అంత రద్దయితే చేస్తాం. దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి ఈరోజు డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ థింగ్ వాళ్ళకి వాటర్ ఇంక ఎక్కడి నుంచి రావు, మన ఇండియా చైనా నుంచి వాళ్ళకి 4 రివర్స్ పోయేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి హైడ్రల్ పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్లు అవన్నీ కరెంట్ కావాలన్నా సరే వాటర్ కావాలా. అది ఫస్ట్ థింగ్. చాలా మంచి పనే చేసింది మోడీ గారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఏం సరిపోవనా, 5 మందో 6 మందో, ఆ 6కి మళ్ళీ వెనక ఒక 10 మంది అట్లా ఉంటారు. వీళ్ళందరినీ ఫస్ట్ ఇప్పుడు మన అదేది సర్జికల్ స్ట్రైక్ జరిగింది చూడు, అట్లాంటి స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు కావాలి. ఒకటి పాకిస్తాన్గా, ఒకటి బొలిచిస్తాన్, అదే ఆ 2 అన్న కావాలి. లేదనుకో మాత్రం ఈ 16 మందినో లేకపోతే ఈ అటాక్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తలకాయలు తీసుకుని, అంటే మనం ఎంతసేపు ఉన్నా సరే సామాన్య ప్రజలు మనతో ఏ రైట్స్ ఉండవు. ఇది అయితే హత్య అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వాళ్ళ 16 మందినో లేకపోతే వెనకుండే వాళ్ళని అందరినీ వేటాడో అది అంటారు చూడు, అట్లా చంపేయాలన్న. అసలు ఏం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు అదే ఇజ్రాయెల్ కానీ మన ప్యాలెస్టైన్ అట్లా అవన్నీ ఏం చేసిన, ఎవరైతే తప్పులు చేసిండ్రో చీల్చి చెందాడి ఇంట్లో ఉన్నా సరే వాళ్ళని బయటికి దాక్కొని వచ్చి 400 మందిని చంపిన వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు. అట్లా మన వాళ్ళు కూడా ఇంకొకసారి పాకిస్తాన్ మన వైపు చూడాలన్నా సరే భయపడాలంటే వాళ్ళు ఏడ దాక్కున్నా సరే నరుక్కొని తీసుకొని వచ్చి అదే బార్డర్లో అన్నే. నమస్తే అండి. నమస్తే. ప్రధాని మోడీ గారు ఆయన క్యాబినెట్తో అందరితో కూర్చుని మాట్లాడి డెసిషన్ అయితే తీసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళకి మన దగ్గర నుంచే వెళ్ళే వనరులు కానీ నీళ్లు కానీ ఏమి వెళ్లకుండా, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెలాఖరులోపు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనే కండిషన్ అయితే పెట్టారు. అలాగే బార్డర్ కూడా క్లోజ్ చేసేస్తా ఉన్నారు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. సో ఈ ఐడియాలజీ బాగుందా, లేదంటే వాళ్ళు యుద్ధం చేశారు కదా మనం కూడా యుద్ధంతోనే సమాధానం చెప్పాలంటారు? యుద్ధానికి యుద్ధమే సమాధానం అవుతుంది, కానీ ఆయన అలా చేయకుండా వనరులను ఆపేశారు చూడండి. ఇది సూపర్. ఎందుకనంటే వీళ్ళు ఎదురుదాడి చేసి మనిషి ప్రాణం నిలువున తీశారు, కానీ ఆయన అలా కాదు. మనోభావం మీద దెబ్బ కొట్టి, వాళ్ళ అహంకారాల మీద దెబ్బ కొట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అనుచితమైనటువంటి ఆలోచనల మీద దెబ్బ కొట్టి ఇక్కడ నుంచి ప్రతి వనరుని ఆపివేసేసేసి ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ చేంజ్ చేసి ఒక లెవెల్లో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అతని ఏమీ ఆగిపోద్ది అనుకుంటే భ్రమ. అతని మేధస్సుతనం చాలా గొప్పది, చాలా పెద్దది. వాళ్ళు జస్ట్ కాల్పులే జరిపారు. ఇతను వేసే అణుబాంబుకి పాకిస్తాన్లో గడ్డి మొలక కూడా మొలకకుండా చేస్తారు రేపు మోడీ గారు. గడ్డి మొలవడానికి కూడా భయపడుతుంది. అమ్మో, ఇండియన్ కంట్రీ ఇంత భయంగా ఉంటుందా? ఇండియన్ కంట్రీ నిర్ణయాలు ఇంతటి భయంకరంగా ఉంటాయా? అసలు మా జన్మ ఏంటి, మేమేంటి, మేము అసలు ఇండియన్ కంట్రీతో ఎందుకు పెట్టుకున్నాము, మేము ఇండియన్ కంట్రీ సోల్జర్స్ని ఎందుకు చంపాము, అణుబాంబులతోటి కత్తులతోటి అమాయకమైనటువంటి ప్రజలను ఎందుకు చంపామని ప్రాయశ్చిత్తాపానికి గురయ్యి వాళ్ళు సూసైడ్లు చేసుకునే స్థాయికి తీసుకొస్తారు మన నరేంద్ర మోడీ గారు. అయితే కానీ ఆయన ఐడియా బాగానే ఉంది, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న యువత అంతా ఉడుకు రక్తంతో ఉన్నారు, మాకు గన్ ఇచ్చినా మేము వెళ్ళి చంపేస్తాం అనే విధంగా ఉన్నారు. మరి వాళ్ళ ఐడియాలజీ కరెక్టే అంటారా? మరి ఈ యువత తలుచుకుంటే యువతకు ఒక ఆర్డర్ ఇవ్వాలి, కానీ యువత చెయ్యి పట్టుకుంటేనే ఆ చేతి తాకిడికే కొట్టుకుపోతుంది పాకిస్తాన్ ఒక చిన్న దేశం, ఒక చిన్న రాష్ట్రం. ఇండియన్ కంట్రీని మించినది ఏది లేదు ఇక్కడ. ఇండియన్ కంట్రీకే వచ్చి ఇండియన్ కంట్రీలో సోల్జర్స్ని చంపారు అంటే వాళ్ళు ఎంత గనులో చూడు. ఏంటి అంత పగ, ఏంటి అంత ప్రతీకారం, ఏంటి ఏం చేద్దామని, ఎవరు ప్రాణాలు తీసి ఎవరు ఉసిరు పోసుకుందామని, ఏ తల్లికి కడుపు కోత మిగులుస్తామని, ఏ భార్య పిల్లలకి గుండె కోత మిగులుస్తామని చేస్తున్నారో. కానీ మరి వాళ్ళకి లేరా భార్య పిల్లలు, వాళ్ళకి లేరా తల్లిదండ్రులు? ఇవన్నీ విడిచి మరచి విశిక్షణ జ్ఞానాన్ని వదిలి బ్రతుకుతున్నారో తెలియట్లేదు. కానీ సరైన సమాధానం మన ఇండియన్ కంట్రీ చెబుతుంది. ఇండియన్ కంట్రీ ఇండియన్ కంట్రీ ఉన్న యువత, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ 18 ఏళ్ళ 15 ఏళ్ల వయసు నుంచి 35 ఏళ్ల వరకు యువత చెయ్యి కలిపితే ఆ కలిపే చప్పుడుకే కొట్టుకుపోతుంది పాకిస్తాన్ కంట్రీ. అటువంటిది పెట్టుకొని మరి ఎందుకంటే మోడీ గారు కూడా ఆలోచిస్తారు, ఇస్తే పెద్ద కష్టమేం కాదు, అయితే ఐసా పోతే పైసా, మనకంటే ప్రాణానికి మించింది లేదని తేల్చుకుంటుంది మన ఇండియన్ కంట్రీ యువత. కాకపోతే అతను ఆలోచించి
నిర్ణయం తీసుకొని వేస్తారు, ఒక్కటే వేస్తారు. వేస్తే గడ్డి పూచ కూడా మొలవదు అక్కడ. ఇక నమస్తే అన్న. సో మోడీ గారు చాలాసేపు అందరితో మాట్లాడి క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వనరులు పాకిస్తాన్కి నీళ్లు కానీ ఇంకేమన్నా కానీ వెళ్ళే అన్నీ ఆపేసి, అట్లాగే బార్డర్ కూడా క్లోజ్ చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అటు వెళ్ళిపోవడానికి ఆదేశాలు ఇచ్చారు. సో అది కరెక్టే అనుకుంటున్నారా? ఆయన డెసిషన్తో ఎక్కిపోయిస్తారా లేదంటే యుద్ధం కోరుకుంటున్నారా? ఏమంటే ఖచ్చితంగా రైతు బిడ్డ, రైతు కూలి, బీసీ, ఎస్టీ, బీసీ అన్ని అణగారిన వర్గాలు మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో అన్ని రకాలు కూడా ఏంటంటే సామరస్యం కోరుకుంటా ఉన్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అది కోరుకుంటున్నారు. కానీ ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఈ రోజున పాపం ఏదో ఎంప్లాయీస్గా కానివచ్చు, కాబట్టి పేదవాళ్ళు ఏంటంటే ఏదో కండిషన్లో పాపం జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. వాళ్ళకున్న బడ్జెట్ కండిషన్ ఏమండి, ఇది మీరు గమనించండి. మీరే ఉంటారు, మీ ప్రొఫెషన్లో ఉంటారు, హై పొజిషన్లో ఉంటారు, ఏదో డబ్బులు పైసా కూడబెట్టుకొని అడిగి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు స్త్రీల ముందరే ఈ విధంగా వాళ్ళ యొక్క అంగాల్ని పరిశీలించి మరీ చేశారండి. దీన్ని మనం ఖండించాలా లేదా మీరు గమనించాల్సిన అవసరం ఎంత ఉందని నేను చెప్తా ఉన్నాను. ఒకటండి, ఈరోజు అయితే మనం భారతదేశంలో బతుకుతున్నాం కదండి. ఇది పరిశీలించే విషయం మీరు గమనించాలి. మీడియా ప్రతినిధి మీరందరూ ఉన్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఏదో కులాలకి, మతాలకి, రాజకీయాలకు, పార్టీలు అత్యధికంగా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, నార్త్, సౌత్ కాదు, ఏదంటే ఇది ఖండించాల్సిన విషయం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం సౌత్ ఇండియా బతుకుతాం. సౌత్ ఇండియా కాదండి, నార్త్ ఇండియా కాదండి, ముందు మనం భారతీయులు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, చిన్నపిల్ల ముందర, లేడీస్ ముందర వాళ్ళ ముందర ఈ విధంగా అలా అమానవీయంగా చేయడం అని చెప్పేసి ఎంత గవర్నమెంట్ పని అండి. మనం ఫస్ట్ మనుషులు అండి, తర్వాత జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, విభేదాలు, కులాలు ఉంటాయండి. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. మనం ఖండించాలి. కులాలకి, ప్రాంతాలకి, మతాలకి మనం ఖండించాలండి. నమస్తే. మోడీ గారు అయితే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. అవును, పాకిస్తాన్ వాళ్ళపైన. అవును, మన దగ్గర నుంచి వాళ్ళకి నీళ్లు వెళ్తాయంట, అది ఆపేశారు. మన బార్డర్ దగ్గర చెక్ పెట్టేశారు. అక్కడ నుంచి ఇటోళ్ళు అటోళ్ళు ఇటు రావడానికి లేదు. అలాగే ఇక్కడ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంట ఈ దేశం వదిలేసి. సో ఈ ఐడియా బాగుందా? లేదన్నా నాకు ఒక గన్ని అండి యుద్ధంకి వెళ్తా అంటావా? అదే నేను నిన్నటి నుంచి నాలో నేనే ఎంత బాధపడుతున్నానంటే నాకే అర్థం అవట్లేదు. నా మీద నాకే ఎంత అసహ్యం అన్నమాట. ఏం చేయలేకపోతున్నాను వాళ్ళని. ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని పోతే నా కొడుకులు ఎట్లా చేయడం దరిద్ర. నా కొడుకులు వచ్చి పైగా మతాన్ని బయటకు తీసి మరీ చంపారంట. నువ్వు ఎవడరా, నువ్వు నీది ఏ మతం, నీది ఇదే అదే అని. ఎంత దారుణం ఉంటుంది. కాశ్మీరు కన్యాకుమారి దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశం అంతా మందే. ఎవరికి హక్కు లేదనమాట. ఈ దేశంలో మనం ప్రశాంతంగా బతకచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, తిరగచ్చు, ప్రకృతిని చూడొచ్చు, ఆనందించవచ్చు. కానీ వాళ్ళు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది భూమి మనది, ఈ దేశం మనది, నీళ్లు మనవి. కానీ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మాకు కావాలని అంటారు. కాబట్టి ఖచ్చితంగా రేపటికల్లా నా కొడుకుల్ని ఇంకా పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పట్టణంలో లేకుండా పోద్దంతేక. నమస్తే అన్న. మోడీ గారు నిన్న చాలాసేపు సుదీర్ఘ మీటింగ్ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిన నదీ జలాలు, సింధు నదీ జలాలు, వాటి మీద వాళ్ళు బతుకుతున్నారంట. అది వెళ్లకుండా అలాగే బార్డర్ క్లోజ్ చేసేసి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అటు పంపించేసేది చేస్తున్నారంట. సో ఈ తీసుకున్న డెసిషన్స్ అంతా బాగున్నాయా లేదంటే మీరు యుద్ధం కోరుకుంటున్నారా? అన్న, ఇప్పుడు ఆ పక్కలో మన వాళ్ళని 28 మంది షూట్ చేసి చంపారు, ఒక ఫ్యామిలీని చంపారు. ఆ నా కొడుకుని యుద్ధం చేయడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మన దాంట్లో 150 కోట్ల పైనే ఉన్నారు జనాలు, వాళ్ళ దాంట్లో ఓన్లీ 20 కోట్ల మందే ఉన్నారు. వాళ్ళకి యుద్ధం ప్రకటిస్తే మన హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఒక్కటే చాలు అన్నాన్ని చంపడానికి. అంత దారుణంగా చేస్తున్నారు నా కొడుకులు. అన్నీ ఆపేయండి. ఎందుకంటే ఆ కొడుకులు ఇప్పుడు ఏదో ఒకటి కోరుకుంటారు. నువ్వు మన ప్రధానమంత్రిని మోడీ గారిని ఏదైనా కోరుకో, ఆ పక్క నుండి సార్ మాకు ఇది కావాలి చేయండి అని బతిమాలు. అంతేగాని 28 మంది మా వాళ్ళని చంపాడు, వాళ్ళు కంపల్సరీ కఠినంగా శిక్షించాలి. అన్నీ ఆపేయాలన్నా. అంటే యుద్ధం చేస్తే ఎక్కడ బయట విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయి ఒక యుద్ధం జరిగిన దేశంలో అని చెప్పి మోడీ గారు ఫస్ట్ యుద్ధానికి వెళ్లకుండా ఇలా వాళ్ళ వనరుల మీద దెబ్బ కొట్టే ఐడియా ఎలా ఉంది? బాగానే ఉందన్న, కానీ యుద్ధానికి వెళ్ళాలన్న. వెళ్తేనే కదా మనమేంటో వాళ్ళు తెలిసేది. మోడీ గారు రేపు కంపల్సరీ డెసిషన్ తీసుకుంటారు, యుద్ధానికి వెళ్తారు మనలు. ఇప్పుడు శాత కాకుండా నా కొడుకుల దగ్గర పోయి కొట్లాడితే ఏమొస్తుందన్న? అదే శాత అయిన వాళ్ళకి మన ఆర్మీ వాళ్ళ దగ్గర రమ్మానండి, యుద్ధాన్ని ప్రకటించండి. ఆనాడు పాకిస్తాన్ వాళ్ళు రమ్మానండి,
రష్యా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది వాళ్ళకి సరిపోతుందంటారు లేకపోతే అసలు ఏంటి అన్నా? ఏదైనా దారి చూపించాలి. ఇప్పుడు ఒకటన్నా, డబ్బులు ఏముందన్నా, మనం గట్టిగా ఎక్కువ కష్టపడితే డబ్బులు సంపాదించుకోలేమన్నాం, మనిషిని సంపాదించుకోలేం కదన్నా, ఒక ప్రాణం సంపాదించుకోలేం. ఇప్పుడు చనిపోయినాడు 10 లక్షలు ఇచ్చారు, ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం కావాలి, వాళ్ళ కొడుకులు ఏం కావాలి, వాళ్ళ బంధువులు వాళ్ళ మీద ఎంతో ఓపు పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్ళి అయింది, ఒక మరుగులు ఉంటుంది, ఆ అమ్మాయి ఏం కావాలి, ఒక ఫ్యామిలీ సపరేట్ ఉంది కదన్నా. 10 లక్షలు ఏం చేస్తామన్నా చెప్పు? చాలా దారుణంగా కఠినంగా శిక్షించాలి వాళ్ళని అయితే. నమస్తే. సో మోడీ గారు అయితే దాదాపు 3 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత మంచి ఐడియా తీసుకుని పాకిస్తాన్ వాళ్ళకి వెళ్లే వనరులు అన్నింటినీ ఆపేశారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అటు వెళ్ళిపోమని ఆదేశాలు ఇచ్చారు. సో ఎవరైతే పాకిస్తాన్ సంబంధించి ఉంటారో, సో ఆయన తీసుకున్న డెసిషన్ అంతా కరెక్ట్ గా ఉన్నాయి, బాగున్నాయి అంటారా, లేదంటే ఎప్పుడు కోరుకుంటున్నారా? అన్నా, ఇది ఏదైతే జరిగిందో అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే సామాన్య ప్రజలు, టూరిస్టులు వెళ్ళిన వాళ్ళని అలా కాల్చి చంపడం అనేది ఇది అసలు నిజంగా అది ఎవరు ఊహించలేని విషయం. అది ఎందుకంటే మన 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ప్రశాంతంగా మన కాశ్మీర్ మంద అయిపోయిందని ఇక్కడ నుంచి ఎంతోమంది సంతోషంగా వెళ్ళారు. అంటే పాపం వాళ్ళు ఎవరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రీసెంట్గా 6 రోజులు 8 రోజులు అయింది, మన ఏప్రిల్ 6వ తారీఖున పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కోసమని వెళ్తే వాళ్ళని చంపడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను ఏమంటానంటే ఎవరి కోసం చేశారు ఇదంతా, దేనికోసం చేశారు ఇది? అది నిజంగా ఇది అసలు ఇది చేసే విధానం ఇది పద్ధతే కాదు, కరెక్ట్ కాదు. అసలు ఏ రకంగా ఆలోచించినా కూడా ఇది చాలా తప్పు. నాకైతే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఎందుకంటే సామాన్య ప్రజలు వాళ్ళ ఖాళీ చంపేయడం అనేది, అది కూడా బట్టలు ఓడదీసి రిలీజియన్ చెక్ చేసుకుని చంపేయడం అంటే అది కావాలని కొంతమంది హిందువుల మీద కావాలని భారతదేశం ఇలా హిందువులు వీళ్ళని కావాలని చంపేయాలి, వీళ్ళని చంపేసిందే కాకుండా అక్కడ ఉన్న లేడీస్కి ఆడవాళ్ళకి ఇప్పుడు వెళ్ళి మీ మోడీ చెప్పుకో అంటే ఇది ఎవరి మీద కోపం? మోడీ మీద కోపంతో చేశారా? చేసే వాళ్ళు ఏదైనా ఉంటే ఈ సామాన్య ప్రజలు దొరకరా మీకు అని చాలా బాధగా ఉందన్న. ఖచ్చితంగా వీళ్ళైతే వదలకూడదు అని మోడీ గారు అయితే ఖచ్చితంగా వదలరని తెలుసు. కానీ ఏంటంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలా చూడాలి. కానీ జరిగిన తర్వాత మనం బాధపడి వాళ్ళని చంపేయాలి. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేపడం అనవసరం. ఆన్ ది స్పాట్ కనపడగానే ఎన్కౌంటర్ చేసేయాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలంటే భయం అనేది పుట్టాలి వాళ్ళు. అరే బాబు, మనం భారతదేశంలోకి వెళ్ళి మనం ఏదైనా ఒక్క పని చేస్తే గంటల్లో మళ్ళీ రిఫెక్ట్ కొట్టి మనం చంపేస్తారు అన్న భయం అయితే ఖచ్చితంగా వాళ్ళకి కలిగే విధంగా చేయాలి. అంటే అదే కాకుండా మోడీ గారు సింధు వాటర్ ఏదైతే ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి వెళ్ళి వాటర్ ఏదైతే ఆపేశారో అది నిజంగా ఏంటంటే వీళ్ళతో పెట్టుకోకూడదు, వీళ్ళతో గొడవ ఉండకూడదు అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవాలి అని చేశారు. అది మంచి పని అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, అరే బాబు మనకి దేశానికి నష్టం పోతుంది మీరు అన్ని పనులు చేస్తే అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, ఖచ్చితంగా మన భారతదేశంలో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే ఈ పని జరిగేది కాదు. డెఫినెట్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుని ఫర్దర్గా ఇలాంటి జరగకుండా ఉండేలాగా ఖచ్చితంగా మన గవర్నమెంట్ అయితే ఆ చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి 10 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో అది సరిపోతుంది అంటారా, లేదంటే వాళ్ళకి ఏదైనా దారి చూపించాలా బతుకు తెరువు కోసం? అన్న, ఇది ఖచ్చితంగా ఇచ్చి 10 లక్షలైనా 20 లక్షలైనా 50 లక్షలైనా చనిపోయిన మనిషిని అయితే తీసుకురాలేరు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సరే మంచిగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రొటేట్ అవ్వడానికి లైఫ్ లాంగ్ మంచి ఆధారం ఏదైనా ఖచ్చితంగా చూపించాలన్న వాళ్ళకి. ఎందుకంటే చెప్పండి అంటే రిలీజియన్ చూసుకుంటూ చంపడానికి ఎలా చూస్తారు? ఇది కావాలని అంటే హిందూ మతం మీద హిందుత్వం అని చెప్పి మోడీ గారు మాట్లాడుతున్నారు, యోగినాథ్ గారు మాట్లాడుతున్నారు. సో వీళ్ళని మనము చేస్తున్నాం, మన సంతయుతం మేము చూపించాలి. ఏంటంటే నాకు తెలిసి ఇదంతా కేవలం వాక్ బోర్డ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొంతమంది హిందువులు వాళ్ళకి సపోర్ట్ ముస్లిమ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల జరిగింది అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే ఇప్పుడు చంపాలని కూడా టెర్రరిస్ట్ అయితే ఏం చేస్తారన్నా, కనబడ్డవాళ్ళు కనబడి చంపేస్తారు. మన తాజ్ హోటల్లో కానీ ఎక్కడైనా బాంబులు చేసినప్పుడు ఆడమోగని చూడటం కేవలం మగవాళ్ళ మీదే ఎందుకు అంటే ఏంటంటే మేము ఉన్నాము అంటే వాళ్ళు మనం భయపెట్టాలి, ఇది భయం చూపించాలి. సిగ్నేచర్ అన్నట్టే ఇది ఖచ్చితంగా మనం భయపెట్టాలి, మాతో పెట్టుకుంటే ఇలా చేస్తాము ఇలా చేయగలము అని చెప్పి చూపించాలని వాళ్ళు అనుకున్నారు. సో ఇది వాళ్ళు అలా చేస్తే మనం ఏం చేయగలము అనేది మనం ఖచ్చితంగా చూపించకపోతే ఏమవుతుందంటే ఫర్దర్గా ఇదే అవుతుంది. నెక్స్ట్ ఒకటి మనకి ఏంటంటే మన లోకం అయినట్టే అవుతుంది. సో మనం ఏదన్నా సరే చేయాలంటే వాళ్ళకి భయం పుట్టాలి. మళ్ళీ పని చేయకూడదురా బాబు, మన భారతదేశం వెళ్ళి వాళ్ళ మీద మనం ఎవరి మీద 1% మీద అటాక్ చేసినా కానీ మనం ఒక 10 మంది మీద వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటేనే కానీ ఈ దాడులనే ఆగవు ఖచ్చితంగా. సో మోడీ గారు 2-3 గంటలు సుదీర్ఘ చర్చల తర్వాత పాకిస్తాన్ కి వెళ్లాల్సిన సింధు నదీ జలాలు ఆపేశారు. అట్లానే బార్డర్ దగ్గర ఇంకా ఎండ్ కార్డు పెట్టేశారు వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ నెలాఖరు లోపు వెళ్ళిపోయే విధంగా ప్లానింగ్ చేయమన్నారు. సో మరి అదంతా కరెక్ట్ పద్ధతి బాగుందంటారా లేకపోతే యుద్ధం కోరుకుంటున్నారా? 100% మోడీ గారు ఏం తీసుకున్నా దానికి భారతదేశ ప్రజలు కట్టుబడి ఉన్నారండి. మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి 100 రెట్ల ఆలోచన తీసుకుంటారు. అందుకే ఆయన ఈ రోజు ఒక సమర్థవంతమైన శక్తివంతమైన నాయకుడిగా ఈ రోజు 3వసారి భారత ప్రధానిగా ఉన్నారు మోడీ గారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంసిద్ధమే.
అంటే కొంతమంది యువత యుద్ధం కోరుకుంటున్నారు, మనం కూడా వెళ్ళాలి వేసేయాలి అనే విధంగా. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఈ రోజు నిన్న జరిగిన ఘటనకి దేశం మొత్తం ప్రతి ఒక్క యువత నరాల్లో రక్తం పగతో రగిలిపోయింది ఈరోజు భారతీయులకి. అలాంటి ఘటన నిన్న జరిగింది. ఎక్కడో పాపం వాళ్ళు టూరిస్టు జమ్మూ కాశ్మీర్ దగ్గర టూరిస్టులు వాళ్ళు ఏదో విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళ మీద టార్గెట్ చేసి మరీ ఐడి కార్డులు చెక్ చేసి మరీ వాళ్ళని అటాక్ చేసి చంపి మీ ప్రధానికి చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చారంటే ఎంత లెక్కలేనితనం అండి. దీనికి సంబంధించిన వాళ్ళని ఎవరైతే వాళ్ళకి ఎక్కడ ఆ లోకల్గా షెల్టర్ ఇస్తున్నారో వాళ్ళకి లోపలికి దేశం లోపలికి ఎలాగొచ్చారు, దీనికి సంబంధించి ఏ దేశ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ శిక్షార్హులే. ఎవరిని వదిలిపెట్టరు ఈరోజు మోడీ గారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ త్వరలోనే ఉండిద్ది. అలాగే మోడీ గారు తీసుకునే డెసిషన్ కూడా మాకు 100% మంచిది. అలాగే దీంతో పాటు ఎవరైతే మన దేశంలో ఉంటా పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో, అలాగే పాకిస్తాన్ మ్యాచ్లు గెలిస్తే అవాయిసవాళ్ళు కాలుస్తా కేకులు కట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దేశ బహిష్కరణ చేయాలని కోరుతున్నాను. దేశం బయట ఉన్న వాళ్ళకన్నా దేశం లోపల ఉంటా ఈ రకంగా చేసేవాళ్ళు ఇంకా ప్రమాదకర వ్యక్తులు. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు దేశ బహిష్కరణ చేయాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు మళ్ళా జరగకుండా చూడాలని, ఆర్మీని కట్టుదిట్టం చేయాలని, ఉగ్రవాదాన్ని అణచివేయాలని, ఈ ఉగ్రవాదులకి ప్రపంచ దేశంలో ఎవరు సపోర్ట్ చేయకూడదని, దీనికి ఎవరైనా సహకరించినా ఆ దేశం మాకు శత్రువులు లెక్కనే. త్వరలోనే మోడీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని నేను